హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక మంచి వంటకం మీకు చెప్పబోతున్నాను. ఇది ఏంటి అంటే బియ్యపు పిండి 2 గ్లాసులు తీసుకోవాలి. అందులో 1 గ్లాస్తో చట్నీ పప్పు ఉంటుంది కదా, చట్నీ పప్పు మిక్సీ చేసి తీసుకోవాలి. అంటే 2 గ్లాసులు వరిపిండి, 1 గ్లాసు చట్నీ పప్పు పిండి కలిపిన తర్వాత అందులో ఉప్పు, కారము, నువ్వులు వేసి పిండి అయితే చాలా గట్టిగా వాటర్ కొంచెం కొంచెం వేస్తూ పిండి గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఈ చట్నీ పప్పు మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఓన్లీ బియ్యం పిండితో కాకుండా చట్నీ పప్పు యాడ్ చేయడం వల్ల చాలా గుల్లదనం అయితే వస్తాయి. మురుకులు అంటారు, కొంతమంది కరకజ్జం అంటారు, కొంతమంది జంతికలు అంటారు. అవి మీరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొకసారి కొలత చెప్తున్నాను చూడండి. 2 గ్లాసుల బియ్యం పిండి అయితే 1 గ్లాసు చట్నీ పప్పు మిక్సీ చేసి పౌడర్ అన్నమాట. ఆ బియ్యం పిండిలో ఆ చట్నీ పప్పు పౌడర్ కలిపి ఉప్పు, కారము, నువ్వులు వేసి గట్టిగా పిండిలా కలుపుకోవాలన్నమాట. ఆ పిండి అనేది జార్ అవ్వకూడదు, కరెక్ట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మన దగ్గర జంతికలు గొట్టం అని ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉంటుంది. అది ఓపెన్ చేసి దాంట్లో బెళ్ళలు ఉంటాయి, అది మార్చుకోవాలి. ఇలాంటి ఫ్లేవర్ వచ్చిన మనది బెళ్ళ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఆ పిండిని గట్టిగా కలుపుకున్న పిండిని ఆ ఫ్లేవర్ వచ్చిన దాంట్లోని వేసి, ఆ బెళ్ళ అలా ఉంటేనే మనకి అందంగా కనబడతాయి జంతికలు. అందువల్ల దాన్ని మురుగులు బాగా రావాలి అంటే అలాంటి బెళ్ళతో వస్తాయి. అది అందులో ముద్ద పెట్టేసి దాని మీద బరువు అయినది దానిపై పెట్టేసి నూనె మరిగిన తర్వాత మాత్రమే ఇలా వేసుకోవాలి జంతికల్లాగా. వేసిన తర్వాత ఇది పిండి కలిపిన తర్వాత నానక్కర్లేదు, వెంటనే వేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వేగిన తర్వాత ఎంత చాలా గుల్లగా వస్తాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. అందరూ ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీ పిల్లలకి స్నాక్స్ కింద స్నాక్ బాక్స్లో పెట్టుకోవచ్చు. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.